వైఎస్ ఆత్మ మాజీ సీఎంను ఇబ్బంది పెడుతోందా? తండ్రి వారసత్వంతో పాటు ఆశీస్సులు ఉన్న జగన్కు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయా? ఇన్నాళ్ళు పొలిటికల్ స్క్రీన్కు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు కొత్త డైరెక్షన్లో షర్మిలను నడిపించి అండగా నిలవాలనుకుంటున్నారా? దానివల్ల వైసీపీ అధినేతకు వచ్చి పడే కష్టాలేంటి? ఎందుకు ఏంటా ఆత్మకథ? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు కీలకంగా మారుతున్నారట. షర్మిలకు అండగా నిలుస్తూ ఏపీలో చక్రం తిప్పుతున్నారట. ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావడానికి కేవీపీ రామచంద్రరావు రంగంలోకి దిగినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆయనేనా అంటే తాజా పరిస్థితులు అవుననే చెబుతున్నాయట. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిలో ఏపీ సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో రాజకీయాల్లో కీలక భూమిక పోషించి వెనక నుండి చక్రం తిప్పిన కేవీపీ మళ్లీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. వైఎస్ మరణం తర్వాత ఆయన కుటుంబం కాంగ్రెస్ తో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన కేవీపీ మాత్రం కాంగ్రెస్ ను వీడలేదు. వైఎస్ కుటుంబం అంతా జగన్ వెంటే నడిచినా వైఎస్ఆర్ కు వెన్నంటే ఉండి అంతా తానే నడిపించిన కేవీపీ మాత్రం జగన్ వెంట రాలేదు. జగన్ కు అండగాను నిలవలేదు. వైఎస్ మరణానంతరం కేవీపీని జగన్ కూడా కలిసిన సందర్భాలు లేవు. అయితే ఇటు తల్లి విజయమ్మ, అటు చెల్లి షర్మిల మాత్రం కేవీపీతో సత్సంబంధాలు కొనసాగించారు. దాదాపు 10 ఏళ్లకు పైగా కేవీపీ యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ ఇప్పుడు యాక్టివ్ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మబంధువుగా, అత్యంత సన్నిహితుడిగా, ప్రాణ స్నేహితుడిగా ఉన్న కేవీపీ రామచంద్రరావు వైఎస్ఆర్ హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా కీలక పదవుల్లో కొనసాగారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్ర విభజనతో ఆయన రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యారు. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకే పరిమితమయ్యారు. అయితే ఏపీలోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం వెనుక కేవీపీ రామచంద్రరావే చక్రం తిప్పారని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిలతో పాటు కేవీపీ రామచంద్రరావుని రంగంలోకి దించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే రాజకీయ పార్టీలు ఊహించని విధంగా అనూహ్యంగా అడుగులేస్తోంది. అయితే ఈ పరిణామాలన్నీ ఇప్పుడు జగన్ కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతున్నాయట. వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు షర్మిల వెంట ఉండడం జగన్ కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోందని విశ్లేషకుల మాటగా వినిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావడానికి, అలాగే ఏపీలో ఎన్నికల సమయంలో టికెట్ల కోసం వివిధ పార్టీలోకి వలసలు కొనసాగుతున్న వేళ వీలైతే కీలక నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్ ఏపీలో చరిష్మా ఉన్న నాయకులైన షర్మిలతో పాటు కేవీపీ రామచంద్రరావును రంగంలోకి దింపింది. రాజకీయ ఎత్తుగడలలో కేవీపీ రామచంద్రరావు పెట్టింది పేరు. ఇటువంటి కేవీపీని రంగంలోకి దించిన కాంగ్రెస్ ఆయనను పొలిటికల్ స్క్రీన్ పైకి తీసుకొచ్చి గేమ్ స్టార్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ జోష్తో ఏపీలోనూ ఎదిగేందుకు కీలక అడుగులు వేస్తోంది. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ వెనుక నడిచిన కేవీపీ ఇప్పుడు ఆయన తనయ షర్మిలకు అండగా ఉండడం ఓ మంచి పరిణామంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వైఎస్ తో కలిసి ఎలా పనిచేశారో ప్రస్తుతం షర్మిలకు అదే సపోర్ట్ అందిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇదే పరిణామం అధికారం కోల్పోయిన జగన్ కు మరింత ఇబ్బందిగా మారిందన్న ప్రచారం జోరందుకుంది. చూడాలి మరి అటు కూటమి పార్టీలతో పాటు ఇటు చెల్లి షర్మిల, అటు కేవీపీని జగన్ ఎలా ఎదుర్కొంటారు.